అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా శివుడికి కోరికలు చెప్పాలంటే చక్కగా నంది చెవులో చెప్తా ఉంటారు. అసలు ఎందుకు అలా చెప్తారు? నందికి ఎందుకు చెప్తారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. నంది అత్యంత ప్రీతికరమైనటువంటి శివ సైన్యం, శివ సేవకుడు, శివకు సర్వస్వం అన్నమాట శివుడికి. కాబట్టి ఆయన చెవిలో చెబితే నేరుగా పరమశివుడికి చెప్పినట్టే అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి కోరికలు చాలా మంది వచ్చి నంది చెవిలో చెబుతూ ఉంటారు. నంది ఎప్పుడు కూడా కోరికలన్నీ వింటూ 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 ఉంటాడు. విన్నప్పుడు అందరు ఏమనుకుంటారంటే, నా కోరిక నేను చెప్పాను, భగవంతుడికి నంది చెప్పేస్తాడు. అన్నీ చెప్పడమ్మా. ఒకడు వచ్చేసి నా ఇంటి ఎదురుగా ఉన్న వాడి మీద నాకు అసూయ ఎక్కువగా ఉంది, వాడిని చంపేస్తా అని చెప్తే, చంపేద్దాం అనుకుంటున్నా స్వామి నెరవేర్చు అంటే కుదురుతుందా? ధర్మబద్ధమైంది కాదు. ఎదురుగా ఒక ఆయన ఇల్లు ఉందండి, చాలా బాగా కట్టాడు, మా ఆవిడ కూడా అలాంటి ఇల్లు కట్టాలంటుంది, భగవంతుడు నాకు కరుణా కటాక్షాలు ఇస్తే అలాంటి ఇల్లు నేను కట్టుకోవాలనుకుంటున్నా, భగవంతుడికి చెప్పండి. ఎంత బాగుంది. రాత్రికి రాత్రి ఆ ఇల్లు కబ్జా చేయాలి అంటే కుదురుతుంది. సో మన కోరికలు కూడా ప్రాపర్గా ఒకసారి, అంటే ఇది తమాషాగా వచ్చిన కథే, దాని సారాంశం ఏంటో కూడా ఎండింగ్లో చెప్తా. చీమ తపస్సు చేసింది పరమశివుడి కోసం. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షం, ఏంటి నీ బాధ అని అంటే, పాము కుడితే జనాలందరూ చచ్చిపోతున్నారు, నాకు కూడా అలా నేను కుట్టగానే చచ్చిపోవాలి అని కోరుకున్నాను. మళ్ళీ అడుగుతున్నా, కరెక్టేనా అంటే, అవును స్వామి నేను కుట్టగానే చచ్చిపోవాలి అని మళ్ళీ అడిగింది. నీ ఇష్టం తదాస్తు అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. ట్రై చేద్దాం ఒకటి దగ్గరికి వెళ్ళి కుట్టింది, వాడు ఒక్కటేసారి చీమ చచ్చిపోయింది. కోరిక ఏం కోరాలి? నేను కుడితే అవతల వాడు చనిపోవాలి, కానీ ఏం కోరి కుట్టగానే చనిపోవాలి అని. కాబట్టి కోరికలు కూడా చాలా మంది తప్పుగా కోరుకుంటూ ఉంటారు. ఒక వర్డ్ తోని వీళ్ళ ఉద్దేశం ఒకటి అయి ఉండొచ్చు, దాన్ని ప్రాపర్గా ప్రకటితం చెయ్యాలి. మనకు ఆప్షన్ ఇచ్చాడు భగవంతుడు, నీ కోరిక కోరుకో అని చెప్పి. సో నిత్య ఐశ్వర్యం కావాలా, ఓ 2 కోట్లు కావాలంటే, నిత్య ఐశ్వర్యం ఎందుకు 2 కోట్లు కావాలి? నిత్య ఐశ్వర్యం అంటే నీకు రోజు 1 కోటి రూపాయలు, 1,00,000 రూపాయలు వస్తూనే ఉంటాయి, చచ్చేదాకా వస్తాయి, అది కదా కావాల్సింది. లేదా డబ్బుతో సంబంధం లేకుండా ఎప్పుడు సంపద తొలతూగుతూ ఉంటుంది, ఇది కదా కావాల్సింది. ఓ 2 కోట్లు కావాలని కోరుకుంటే, అట్లా కోరికల్లో కూడా భగవంతుణ్ణి కరెక్ట్గా పద్ధతిగా ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. అది నంది చెవులో చెబుతూ ఉంటారు. ఆయన కూడా ఎంత బాగా స్వీకరిస్తాడంటే అంతే బాగా నాకు ఒక ఆయన చెప్పాడు, నిజంగా జరిగింది చెప్తున్నా నేను. మన యాగంటి అక్కడ నంది, పెద్ద నంది ఉంటుంది. వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్య ఇంటికి రాని అట్లా. తన కోరిక ఏంటి? నన్ను కని పెంచి పెద్ద చేసింది మా అమ్మ, తనని ఇంటికి రాని అట్లా, నా భార్య మా అమ్మని ఇంటికి రానిచ్చి బంగారంలా చూసుకోవాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు స్వామి అని చెప్పి కోరుకున్నాను. ఆశ్చర్యంగా కొన్ని రోజులకు వాళ్ళ నాన్నగారు ఆఖరిగా పోతూ పోతూ ఒక వీలునామా రాశారు. నా భార్య తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి నా భార్య తదనంతరం వరకు కూడా నాకున్న పలానా ప్రాపర్టీ నా భార్యదే, బంగారంలా చూసుకుంటుంది మరుసటి రోజు నుంచి. అంటే ఏదో రూపకంగా స్వామి నీకు ఆ కోరిక తీరుస్తాడు, దానికి నంది సహాయం చేస్తాడు. కాబట్టి అమ్మ గురించి అడిగేసరికి నంది కూడా ఒకసారి ఇట్లా రంకె వేసి పోయి స్వామికి చెప్పుంటాడేమో అనిపించింది నాకు. అలా నందికి రకరకాలుగా ఇట్లా చాలా మంది కోరికలు కోరుకుంటూ ఉంటారు. గురుగారు, ఎందుకని ఎడమ చెవిలోనే చెప్తా ఉంటారు కోరికలు రహస్యంగా? అది కూడా మనకి హృదయ భాగం ఉన్న వైపు చెప్పాలి. నామకరణం చేసేటప్పుడు కూడా ఏంటంటే పిల్లలకి కొంత వరకు కొన్ని చోట్ల నేను చూసింది ఎడమ వైపు చెప్పిస్తూ ఉంటారు. శైవాగమన సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు, తొందరగా స్టోర్ అవుతుంది. చాలా మంది ఏమంటారు, ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలే అంటారు. అది ఇటు నుంచి వింటే వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది, అది హృదయానికి రీచ్ అవుతుంది. కాబట్టి ఎడమ చెవికి చెప్పాలని అంటారు. ఇంకా చాలా రకాలైనటువంటి ఉంటాయి అన్నమాట.
స్వామివారికి ప్రదక్షిణ ప్రారంభించేది కూడా ఈ ఎడమ వైపు నుంచి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. అలా కాబట్టి ఎడమ చెవిలో చెప్పడం వల్ల విశేషంగా తొందరగా రీచ్ అవుతుంది అని దాని యొక్క ఉద్దేశం. అలాగే మనం ఇలా పెట్టి చూస్తాం కదా, రెండు చెవుల మీద చేతులు పెట్టేసి కూడా. అవును. అదే ఎందుకు అలాగా? స్వామివారిని దర్శించాలి అంటే డైరెక్ట్ గా దర్శించే దానికంటే కూడా నంది యొక్క కొమ్ముల చెవులు లేదా కొమ్ముల దగ్గర ఇలా పెట్టి అలా చూస్తూ ఉంటారు. చూసినప్పుడు ఏంటంటే స్వామివారు నేరుగా నందిని చూడడం, నంది స్వామివారిని ఎలా చూస్తున్నాడు. ఉదాహరణకు అప్పటి వరకు మీరు శివుడిని మామూలుగా ఒక శివలింగం ఉంది, అయ్యగారు అభిషేకం చేశారు, భస్మాన్ని రాశారు, పూలదండ వేశారు అనేటువంటి భావంతో చూసిన వాళ్ళు ఒక్కసారి నంది కొబ్బుల మీద ఇలా చేపెట్టి చూస్తే విశేషంగా స్వామివారి ఈ భాగం వరకే మనకు కనిపిస్తుంది. అదేంటో ఒక రూపం నన్ను చూస్తుంది అన్న భావనలోకి వెళ్ళిపోతాం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. నేను స్వయంగా తెలుసుకుంది ఏంటనంటే స్వామివారు ఏదో ప్రత్యేకంగా కనిపిస్తారు మనకి. కానీ చాలా మంది చేసే తప్పేంటంటే అది ఎప్పుడు పడితే అప్పుడు అలా చూడకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు నంది చెవులో కూడా కోరికలు చెప్పకూడదు. స్వామివారికి కవచం వేసి ఉంటుంది కదా, కవచం వేసినప్పుడు స్వామివారిని ఇలా చూడకూడదు. ఎంతవరకు అయితే స్వామివారికి అభిషేకం చేసి కవచం పైన వేసేటువంటి తొడుగు నాగపడిగలు ఉంటాయి కదా, అవి లేనంత వరకు ఒకసారి వేసిన తర్వాతకి చూడకూడదు. కొమ్ముల మీద చేయి పెట్టి చూడకూడదు. ఏది ఒకవేళ కవచం ఉంటే దానికి ఏమైనా కారణం ఉంటుందా? అంటే అక్కడ మీకు స్వామివారిని చూడాల్సినటువంటి ఏదైతే దృష్టి ద్వారా చూసేటువంటిది అక్కడ మీకు ఉండదు, దానివల్ల లాభం ఉండదు. మీరు మామూలుగా చూస్తే ఎలా ఉంటుందో అలా చూసినా అదే ప్రతిఫలం దక్కుతుంది. అందుకని మనము శివుడికి నందికి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటది కదా, దాన్ని అలా మధ్యలోకి వెళ్ళి దాటుకుంటూ వెళ్ళొచ్చు కదా. అస్సలు శివుడికి నందికి మధ్యలో నుంచి ఎప్పుడు కూడా మనం వెళ్ళకూడదు. ఆయన ఎప్పుడైతే నంది దృష్టి వెళ్తున్నప్పుడు మనం గనక దాన్ని ఆటంకించామనుకోండి విపరీతమైన కోపానికి గురవుతాడు అనమాట నంది. ఆ కోరికలు తీర్చడు, ఆ ఫలితం ఏదన్నా ఉంటే కూడా నెగిటివ్ రిజల్ట్ వస్తాయని కొంతమంది అంటూ ఉంటారు. ముఖ్యంగా తమిళనాడులో అయితే చాలా స్ట్రిక్ట్గా, మన వైపు చాలా మంది తెలవకట్ల దాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో శివుడికి నందికి మధ్యలో నుంచి మనం తిరగడం అంత శ్రేయస్కరం కాదు. కొన్ని గుడులలో శివాలయం ఉంటుంది, ఇక్కడ ఇటువైపు ఇలా నంది ఉంటుంది అనమాట. ఇలా లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా రిటర్న్ కూడా వెళ్ళిపోయేటివి కూడా ఉంటాయి. మీకు ఇంకో విషయం చెప్పాలా, మనం ప్రదక్షిణ అన్ని దేవుళ్ళకి ఎలా చేస్తామో శివుడికి అలా చేయకూడదు. అవునవును. ధ్వజస్తంభం దగ్గర ప్రారంభమయ్యి అలా వెళ్ళి సోమసూత్రం అని ఉంటుంది, స్వామివారి ప్రాణవట్టం నుండి బయటికి వచ్చేటువంటి అభిషేక జలం అంతా వస్తుంది కదా, అక్కడ దాకా వచ్చి అక్కడ నిలబడి నమస్కరించి అక్కడి నుండి తిరిగి రావాలి. ఇది ఎవరు చేయాలి? గృహస్థాశ్రమం, వివాహమైనటువంటి వాళ్ళు చేయాలి. ఒకవేళ వివాహమై భర్త లేడు అని అనుకోండి, వాళ్ళు అక్కడి నుండి వెనకాల భాగం వరకు వెళ్ళి తిరిగి రావడం లేదా పూర్తిగా చేయడం చేయొచ్చు. బ్రహ్మచారులు కూడా అలా ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఉండదు. కానీ వివాహమైనటువంటి వాళ్ళు మాత్రము ధ్వజస్తంభం నుండి ప్రారంభమయ్యి సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుండి తిరిగి మళ్ళీ ఇక్కడ దాకా వస్తే ఒక ప్రదక్షిణ లెక్క అట్లా అన్నమాట. కాబట్టి ప్రదక్షిణ చేసేటువంటి శివ సంభావితమైనటువంటి విషయాల్లో మాత్రము ప్రత్యేక నియమాలు కొన్ని ఉంటాయి, వాటిని పాటించాలి అంతే. అంతే అంతే ఖచ్చితంగా గురుగారు. కొన్ని ప్లేసెస్ లో గురుగారు నందికి గుగ్గిళ్ళు కడతా ఉంటారు, ఇది దేనికి? గుగ్గిళ్ళ బసవన్న అని మనకు యాగంటిలో మరి కొన్ని చోట్ల ప్రతీతి. శనగల్ని నానబెట్టి ఆయన గొంతుకు కడతారు ఒక బట్టలో వేసి. ఆ క్షణంలో గనక మనం నందికి విశేషమైన అట్లా ఎవరైతే చేస్తారో బాగా మొండి కోరికలు ఉన్నాయి తీరట్లేదు అన్న వాళ్ళు గుగ్గిళ్ళన్నిటిని కూడా నంది గొంతుకు కట్టిస్తారు. అది విశేషంగా శివుడికి అభిషేకం చేసి కొన్ని సంకల్పం చెప్పి, చాలా మంది నేను కట్టేస్తా అని చెప్పి నానబెట్టి తీసుకుపోయి ప్రతి ఒక్కరు కట్టడం కాదు, వాళ్ళ కోరిక చెప్పాలి. ఎట్లా ఉదాహరణకు జాతక సంభావిత దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం శీఘ్రమేవ పాణిగ్రహం యోగ్యతా ఫల సిద్ధ్యర్థం సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత దోషపీడిత నివారణ సిద్ధి. ఎన్నో పూజలు చేయించాం, అవేవో అట్ల ఆఖరి ప్రయత్నం చేస్తున్న స్వామి అని చెప్పి తీసుకెళ్ళి మీ కోరిక ఏది ఉంటే అది దానికి తగ్గట్టుగా వెళ్ళి అక్కడ స్వామివారి మెడలో కట్టేస్తే కోరిక తీరుతుంది. ఇంకోటి ఏంటంటే జన్మ జన్మలలో ఎక్కడైనా మనం శివుడిని ఒకవేళ దూషించిన, శివ దూషణ చేసిన, శివలింగానికి సంబంధించి తప్పుగా ప్రవర్తించిన, శివ పూజకు తప్పుగా ప్రవర్తించిన, శివ భక్తులతో తప్పుగా ప్రవర్తించిన ఆ గుగ్గిళ్ళు కట్టడం వల్ల దోషాన్ని వదిలేస్తారనమాట. కాబట్టి ఇప్పుడుది కాదు, జన్మ జన్మలలో ఉన్నటువంటి దోషములు కూడా పోవడానికి
ఆ గుగ్గిలు కట్టడం వల్ల సహాయపడుతుంది. ఖచ్చితంగా గురుగారు. నాకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.